నమస్తే, వెల్కమ్ టు A6 టీవీ. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ హీట్ ఎక్కుతున్న పల్లెటూరి రాజకీయం. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డ్ మెంబర్లు గ్రామంలో విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. విపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలి ఒక వర్గం కాంగ్రెస్ పార్టీకి, మరొక వర్గం సిపిఐ పార్టీకి ఇవ్వడంతో చిలుకూరు గ్రామంలో విచిత్ర రాజకీయం చోటు చేసుకుంది. చిలుకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా దొడ్డ మణి గారిని పోటీ చేయడం జరుగుతుంది. అట్లనే 14 వార్డులకు కూడా సిపిఐ తరఫున మెంబర్లుగా అందరం పోటీ చేయడం అవుతుంది. మా పార్టీని గెలిపించినట్టయితే గ్రామాభివృద్ధి కోసం కమ్యూనిస్ట్ పార్టీ వారసులుగా, నారాయణ గారి వారసులుగా గ్రామాభివృద్ధికి పాటుపడతామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను. అట్లనే డ్రైనేజ్ సమస్యలు ఈరోజు చిలుకూరు గ్రామ పంచాయతీకి టీఆర్ఎస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థి గత 40 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీని ఉద్యమంగా నడిపించినటువంటి నాయకుడు కుమారుడు వారి కోరలు ఈరోజు పోటీ చేస్తున్నారు. గతంలో మరి నారాయణరావు గారి వారసత్వంగా తీసుకొని ఆయన చేసిన ఒకప్పుడు బీసీ కాలనీ అయితేమి, ఇక్కడ ఒకప్పుడు రోడ్లు లేకుండా మామూలుగా ఇండ్లు ఉన్న సందర్భంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మద్దతుతోటి కూడా మరి ఈనాడు కొన్ని కాలనీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆనాడు ఆయన చేసిన అభివృద్ధి రెండుసారి పర్యాయంలో కూడా 95లో ఎన్నికై మేము కూడా ఈ గ్రామానికి హాస్పిటళ్ళు, రోడ్లు నడవలేని పరిస్థితిలో ఉన్నది. ఈ గ్రామంలో అర్జునవాడ కనీసం కూరగాయలు కాదు సౌకర్యాలు తెచ్చుకోవడానికి కూడా నడవలేని పరిస్థితి ఉండే. దాన్ని గమనించి మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ కిరాణా సౌకర్యాల కోసం రోడ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వాటర్ ట్యాంకులు చేసినాం, సబ్ స్టేషన్లు చేసినాం. మరి హాస్టల్ పిల్లలు చదువుకోవడానికి కూడా హాస్టల్ ప్రవేశపెట్టి తీసుకొచ్చి ఈ గ్రామానికి చైతన్యవంతంగా ముందు వేచి చూడాలి. ఉద్యమాల గెడ్డ చిలుకూరు మండల కేంద్రంలోని ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.